Problem: if alpha comma beta comma gamma are linearly independent vectors of V over R, show that alpha plus beta comma beta plus gamma comma gamma plus alpha are also linearly independent. సో ఇక్కడ ప్రాబ్లంలో మనకి ఆల్ఫా బీటా గామా అనేవి ఇండిపెండెంట్ వెక్టార్స్ అనేసి ఇచ్చారు. వి ఓవర్ ఆర్ అనే వెక్టార్ స్పేస్లో ఆల్ఫా బీటా గామా అనేవి లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అని ఇచ్చారు. ఇప్పుడు మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నారు? ఆల్ఫా ప్లస్ బీటా, బీటా ప్లస్ గామా, గామా ప్లస్ ఆల్ఫా, ఈ 3 వెక్టార్స్ కూడా లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతాయి అని ప్రూవ్ చేయమంటున్నారు. సో 2 వెక్టార్స్ని యాడ్ చేస్తే వచ్చేది కూడా ఒక వెక్టారే అవుతుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా అనేది ఒక వెక్టారు, బీటా ప్లస్ గామా అనేది ఒక వెక్టారు, గామా ప్లస్ ఆల్ఫా అనేది ఒక వెక్టారు. సో ఈ 3 వెక్టార్స్ కూడా లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతాయి అనేసి ప్రూవ్ చేయాలి. దీనికోసం మనకి ఆల్ఫా బీటా గామా అనేవి లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతాయని ఇచ్చారు. సో ఈ ఆల్ఫా బీటా గామా లీనియర్లీ ఇండిపెండెంట్ అనేది ఉపయోగించుకుంటూ ఈ 3 వెక్టార్స్ కూడా లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతాయని ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు? లెట్ వి ఓవర్ ఆర్ బి వెక్టార్ స్పేస్. వి ఓవర్ ఆర్ అనేది వెక్టార్ స్పేస్ అని ఇచ్చారు. అలాగే ఆల్ఫా బీటా గామా అనేవి వీకి లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అవుతాయని ఇచ్చారు. సో ఇంకా మనం ఏం ప్రూవ్ చేయాలి? ఆల్ఫా ప్లస్ బీటా, బీటా ప్లస్ గామా, గామా ప్లస్ ఆల్ఫా, ఇవి 3 కూడా లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతాయని ప్రూవ్ చేయాలి. సో ఏవైనా 3 వెక్టార్స్ లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వాలి అంటే మనకి డెఫినేషన్ ప్రకారం వాటి లీనియర్ కాంబినేషన్ అనేది 0 బార్ అని తీసుకున్నప్పుడు మనం ఏవైతే అక్కడ స్కేలార్స్ యూస్ చేసామో ఆ స్కేలార్స్ అన్నీ జీరోస్ వస్తే గనక ఆ వెక్టార్స్ అనేవి లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అవుతాయి. ఒకవేళ కనీసం ఒక్కటైనా నాన్ జీరో స్కేలార్ వస్తే గనక ఆ వెక్టార్స్ అనేవి లీనియర్లీ డిపెండెంట్ వెక్టార్స్ అవుతాయి. సో ఇప్పుడు మనం డెఫినేషన్ ప్రకారం చేయాలి కాబట్టి సో ఇక్కడ 3 వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి 3 స్కేలార్స్ తీసుకుని వాటిలో లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 బార్ అనేది కూడా తీసుకోవాలి. కన్సిడర్ ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ బి ఇంటూ బీటా ప్లస్ గామా ప్లస్ సి ఇంటూ గామా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్. మనం ఏ స్కేలార్స్ అయితే తీసుకున్నామో ఇక్కడ ఖచ్చితంగా రాయాలి. ఇక్కడ ఫీల్డ్ ఏంటి? ఆర్ కాబట్టి వేర్ స్మాల్ ఏ కామా బీ కామా సి బిలాంగ్స్ టు ఆర్. మనం ఏ బి సిలని స్కేలార్స్ కింద తీసుకున్నాం కాబట్టి సో ఏ కామా బీ కామా సి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ ఫీల్డ్. సో ఇప్పుడు మనకి ఈ ఏ అనే స్కేలార్ తోటి దీన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా, అలాగే బీతో మల్టిప్లై చేస్తే బీ బీటా ప్లస్ బీ గామా, సితో మల్టిప్లై చేస్తే సి గామా ప్లస్ సి ఆల్ఫా ఈక్వల్ టు 0 బార్. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఏదైతే మనకి ప్రాబ్లంలో ఆల్ఫా బీటా గామా అనేవి ఇండిపెండెంట్ అని ఇచ్చారో దాన్ని ఉపయోగించుకుంటాం కాబట్టి సో ఏ టర్మ్స్ మనకి ఎన్ని ఉన్నాయి? ఏ ఉన్న టర్మ్స్ మనకి ఇక్కడ ఏ ఆల్ఫా ఏ బీటా ప్లస్ బీ బీటా బీ గామా ప్లస్ సి గామా ప్లస్ సి ఆల్ఫా ఈక్వల్ టు 0 బార్. ఇక్కడ ఆల్ఫా టర్మ్స్ మనకి 2 ఉన్నాయి కాబట్టి ఈ 2 టర్మ్స్ నుంచి ఆల్ఫాని కామన్ తీసేయాలి. అప్పుడు ఏ ప్లస్ సి ఇంటూ ఆల్ఫా వస్తుంది. నెక్స్ట్ బీటా టర్మ్స్ 2 ఉన్నాయి కాబట్టి బీటా టర్మ్స్ని కామన్ తీస్తే ఏ ప్లస్ బీ ఇంటూ బీటా వస్తుంది. అలాగే గామా టర్మ్స్ 2 ఉన్నాయి కాబట్టి వాటిని కామన్ తీస్తే బీ ప్లస్ సి ఇంటూ గామా ఈక్వల్ టు 0 బార్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఎలా వచ్చింది? ఏ ప్లస్ సి అనేది స్కేలార్, ఏ స్కేలారు సి స్కేలారు, ఏ ప్లస్ సి చేస్తే 2 స్కేలార్స్ని యాడ్ చేస్తే వచ్చేది కూడా స్కేలారే అవుతుంది కాబట్టి ఏ ప్లస్ సి అనేది స్కేలార్. అలాగే ఏ స్కేలారు బి స్కేలార్ కాబట్టి ఏ ప్లస్ బి కూడా స్కేలారే అవుతుంది. బి స్కేలారు సి స్కేలార్ కాబట్టి బి ప్లస్ సి కూడా స్కేలార్ అవుతుంది. సో ఇక్కడ ఏమైంది మనకి? స్కేలార్ ఇంటూ ఆల్ఫా ప్లస్ స్కేలార్ ఇంటూ బీటా ప్లస్ స్కేలార్ ఇంటూ గామా ఈక్వల్ టు 0 బార్ వచ్చింది. సో ఇక్కడ ఎలా ఉంది? ఆల్ఫా బీటా గామా యొక్క లీనియర్ కాంబినేషన్ అనేది 0 బార్కి ఈక్వల్ అయింది కాబట్టి ఇది డెఫినేషన్ ప్రకారం మనకి ఏమవుతుంది? మనకి ఏమి ఇచ్చారు ప్రాబ్లంలో? ఆల్ఫా బీటా గామా అనేవి లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతాయి అని ఇచ్చారు కాబట్టి డెఫినేషన్ ప్రకారం ఎప్పుడైతే ఆల్ఫా బీటా గామా యొక్క లీనియర్ కాంబినేషన్ 0 బార్కి ఈక్వల్ అని వచ్చిందో అప్పుడు ఆ ఆల్ఫాకి బీటాకి గామాకి ఉన్న స్కేలార్స్ అన్నీ కూడా ఏమవుతాయి? డెఫినేషన్ ప్రకారం జీరోస్ అవుతాయి. సో దట్ ఇంప్లాయిస్ ఆల్ స్కేలార్స్ ఆర్ జీరోస్. ఆల్ఫా బీటా గామాకి ఉన్న స్కేలార్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే జీరోస్ అవుతాయి. సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0, ఏ ప్లస్ సి ఈక్వల్ టు 0, బి ప్లస్ సి ఈక్వల్ టు 0. సో వీటిని మనం 3 ఈక్వేషన్స్ కింద పెట్టుకుని మనం ఆ 3 ఈక్వేషన్స్ నుంచి స్కేలార్స్ ఏ బి సి వాల్యూస్ని ఫైండ్ చేయాలి. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే 1, 2 ఈక్వేషన్స్ని తీసుకొని
1 - 2 చేస్తే కనుక b - c = 0 వస్తుంది. దీన్ని 4 అని పెట్టుకోవాలి. అలాగే థర్డ్ ఈక్వేషన్, ఫోర్త్ ఈక్వేషన్ తీసుకుని థర్డ్, ఫోర్త్ ఈక్వేషన్స్ని యాడ్ చేస్తే 2b = 0 వస్తుంది. దీని నుంచి b = 0. ఈ వచ్చిన b వాల్యూని 1, 3లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ c వాల్యూస్ కూడా జీరోస్ వస్తాయి. సో ఏదైతే మనం ఈ 3 వెక్టార్స్కి స్కేలార్స్ తీసుకున్నామో స్మాల్ a, b, c ఈ 3 స్కేలార్స్ కూడా జీరోస్ వచ్చినాయి కాబట్టి మనకి ఈ స్కేలార్స్ తోటి ఉన్న లీనియర్ కాంబినేషన్లో వెక్టార్స్ ఆల్ఫా ప్లస్ బీటా, బీటా ప్లస్ గామా, గామా ప్లస్ ఆల్ఫా. కాబట్టి ఈ వెక్టార్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అవుతాయి. సో ఇక్కడ మనం ఏదైతే ఆల్ఫా ప్లస్ బీటా, బీటా ప్లస్ గామా, గామా ప్లస్ ఆల్ఫా అనేది ఇండిపెండెంట్ అని చెప్పాలో అలా చెప్పడానికి వాటి లీనియర్ కాంబినేషన్ =0 అని తీసుకున్నప్పుడు ఇందులో ఏ స్కేలార్స్ అయితే మనం ఉపయోగించామో ఆ స్కేలార్స్ అన్నీ కూడా జీరోస్ వచ్చినాయి కాబట్టి ఆ 3 వెక్టార్స్ కూడా ఏమవుతాయి అంటే లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అవుతాయి. నెక్స్ట్ ప్రాబ్లం. షో దట్ ద వెక్టార్స్ ట్రయోడ్ 4, 3, -2, ట్రయోడ్ 2, -6, 7 ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్. సో ఇక్కడ మనకి 2 వెక్టార్స్ ఇచ్చారు. ఈ 2 వెక్టార్స్ కూడా లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతాయని ప్రూవ్ చేయమంటున్నారు. సో డెఫినేషన్ ప్రకారం ఏం చేయాలి? ఈ 2 వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ =0 అని తీసుకుని ఇందులో ఉపయోగించిన స్కేలార్స్ ఏవైతే ఉంటాయో వాటిని జీరోస్ అని ప్రూవ్ చేయగలిగితే ఆ వెక్టార్స్ అనేవి ఏమవుతాయి అంటే లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అవుతాయి. సో ఎన్ని వెక్టార్స్ ఇచ్చారు? 2 వెక్టార్స్ ఇచ్చారు కాబట్టి 2 స్కేలార్స్ తీసుకుని వాటి లీనియర్ కాంబినేషన్ 0 ఈక్వల్ అవుతుంది అనేది తీసుకోవాలి. సో కన్సిడర్ a ఇంటూ ట్రయోడ్ 4, 3, -2 ప్లస్ b ఇంటూ ట్రయోడ్ 2, -6, 7 = 0 ఇక్కడ స్కేలార్స్ ఏం తీసుకున్నామో అవి పక్కన మెన్షన్ చేయాలి. వేర్ స్మాల్ a, b ఆర్ స్కేలార్స్. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఏతో ఈ ట్రయోడ్లో అన్ని ఎలిమెంట్స్ని మల్టిప్లై చేయాలి. చేస్తే ఏమవుతుంది? 4a, 3a, -2a వస్తుంది. నెక్స్ట్ ప్లస్ బీతో ఈ ట్రయోడ్లో ఎలిమెంట్స్ అన్నీ మల్టిప్లై చేయాలి. 2b, -6b, 7b. ఇప్పుడు ఇది ట్రయోడ్, ఇది ట్రయోడ్. 2 ట్రయోడ్స్ని యాడ్ చేస్తే వచ్చేది కూడా ఏమవుతుంది? ట్రయోడే అవుతుంది. కాబట్టి ట్రయోడ్ 4a + 2b, 3a - 6b, -2a + 7b = మనకి ఇది ట్రయోడ్ అయినప్పుడు తర్వాత ఉన్నది కూడా ట్రయోడే అవుతుంది. సో ట్రయోడ్ 0, 0, 0. సో ఇప్పుడు ఇది ట్రయోడే కాబట్టి మధ్యలో ఉంది అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఏం చేయాలి అంటే ఈక్వల్ చేయాలి. ఇందులో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని ఇందులో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్కి ఈక్వల్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇది ఒక ఈక్వేషన్లా ఉంది కాబట్టి దీన్ని 2తో డివైడ్ చేస్తే దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే కనుక 2a + b = 0 వస్తుంది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోవాలి. అలాగే ఇది ట్రయోడ్లో సెకండ్ ఎలిమెంట్, ఈ ట్రయోడ్లో సెకండ్ ఎలిమెంట్ని ఈక్వల్ చేస్తే ఇలా ఒక ఈక్వేషన్ వస్తుంది. దీంట్లోంచి కూడా మనం 3ని కామన్ తీసి రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే a - 3b = 0 సెకండ్ ఈక్వేషన్. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్స్ని ఈక్వల్ చేస్తే థర్డ్ ఈక్వేషన్ వస్తుంది. ఈ 3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి ab అనే స్కేలార్ వాల్యూస్ని ఫైండ్ చేస్తే ఆ స్కేలార్స్ అన్నీ జీరోస్ అయితే అది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. సో ఇక్కడ మనం 1, 3 ఈక్వేషన్స్ని తీసుకుని ఏం చేయాలి అంటే 1 + 3 చేయాలి. ఏ క్యాన్సిల్ అయ్యేలా చేసుకుంటే కనుక మనకి 8b = 0 వస్తుంది. దీని నుంచి b వాల్యూ ఎంత? 0. ఈ వచ్చిన b వాల్యూని మనం 1లో సబ్స్టిట్యూట్ చేస్తే a = 0 వస్తుంది. సో మనం ఏదైతే వెక్టార్స్ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలో ఆ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ =0 అని తీసుకున్నాం. ఇలా తీసుకున్న దాంట్లో మనం ఉపయోగించిన స్కేలార్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కేలార్స్ అన్నీ కూడా ఏమని వచ్చినాయి? జీరోస్ అని వచ్చినాయి. కాబట్టి మనకి ప్రాబ్లంలో ఇచ్చిన 2 వెక్టార్స్ కూడా ఏమవుతాయంటే లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అవుతాయి. నెక్స్ట్ నోట్. 2 vectors are linearly dependent if one vector is a scalar multiple of the other vector. ఏవైనా 2 వెక్టార్స్ని లీనియర్లీ డిపెండెంట్ అని చెప్పాలి అంటే ఒక వెక్టార్ని ఇంకొక వెక్టార్ యొక్క స్కేలార్ మల్టిపుల్ కింద రాయగలిగితే ఆ వెక్టార్స్ అనేవి లీనియర్లీ డిపెండెంట్ వెక్టార్స్ అవుతాయి. నెక్స్ట్ the 3 vectors triad a1, b1, c1, triad a2, b2, c2, triad a3, b3, c3 are linearly dependent if modulus a1, b1, c1, a2, b2, c2, a3, b3, c3 = 0 or det a1, b1, c1, a2, b2, c2, a3, b3, c3 = 0. సో ఇక్కడ మనకి
డెట్ అనేది దేనికి కట్టగలం, స్క్వేర్ మ్యాట్రిసెస్కి మాత్రమే డెట్ అనేది మనం ఫైండ్ చేయగలం. సో ఇలాగ 3 ట్రయాడ్స్ మనకి ఇచ్చినప్పుడు ఈ 3 ట్రయాడ్స్ని ఫస్ట్ ట్రయాడ్ని ఫస్ట్ రో కింద, సెకండ్ ట్రయాడ్ని సెకండ్ రో కింద, థర్డ్ ట్రయాడ్ని థర్డ్ రో కింద మనం వేసినప్పుడు అది మనకి ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్లా కనిపిస్తుంది. కాబట్టి దానికి డెట్ కట్టి అది ఇండిపెండెంటా డిపెండెంటా అనేది మనం వాల్యూస్ ఫైండ్ చేయక్కర్లేకుండా చెప్పచ్చు. సో ఇలా వాల్యూస్ ఫైండ్ చేయక్కర్లేకుండా ఆ వెక్టార్స్ అనేవి లీనియర్లీ డిపెండెంట్ ఇండిపెండెంటా అని చెప్పాలి అంటే మనకి ఖచ్చితంగా మనం ఆ ట్రయాడ్స్ని రో వైజ్ వేసినప్పుడు అది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్లా కనిపించినప్పుడు మాత్రమే మనం ఈ ప్రాసెస్లో చెప్పగలం ఇండిపెండెంట్ డిపెండెంట్ అనేది. సో ఇక్కడ మనకి 3 ట్రయాడ్స్ ఇచ్చినప్పుడు మనం లీనియర్లీ ఇండిపెండెంటా డిపెండెంటా అని చెప్పాలి అంటే ఫస్ట్ ట్రయాడ్ని ఫస్ట్ రో, సెకండ్ ట్రయాడ్ని సెకండ్ రో, థర్డ్ ట్రయాడ్ని థర్డ్ రో కింద వేసి డెట్ కట్టితే కనుక ఆ డెట్ వాల్యూ అనేది 0 వస్తే ఆ 3 వెక్టార్స్ అనేవి లీనియర్లీ డిపెండెంట్ వెక్టార్స్ అవుతాయి. సో ఇలాగ మనం స్కేలార్ వాల్యూస్ ఫైండ్ చేయక్కర్లేకుండా అది ఇండిపెండెంటా డిపెండెంటా అనేది చెప్పచ్చు. అలాగే నెక్స్ట్ లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వాలి అంటే 3 ట్రయాడ్స్ని మనం ఇలా డెట్ ఫామ్లో వేసుకున్నాక ఆ వచ్చిన డెట్ అనేది నాన్ జీరో వాల్యూ అయితే కనుక అప్పుడు ఆ 3 ట్రయాడ్స్ లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అనేసి చెప్పచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, షో దట్ ద వెక్టార్స్ ట్రయాడ్ 2, 1, 2, ట్రయాడ్ 8, 4, 8 ఆర్ లీనియర్లీ డిపెండెంట్. ఈ 2 వెక్టార్స్ కూడా లీనియర్లీ డిపెండెంట్ అవుతాయని ప్రూవ్ చేయమంటున్నారు. మనం ఇప్పుడు చెప్పిన నోట్ ఫస్ట్ పాయింట్ ప్రకారం 2 వెక్టార్స్ అనేవి లీనియర్లీ డిపెండెంట్ అవ్వాలి అంటే ఒక వెక్టార్ని ఇంకొక వెక్టార్ యొక్క స్కేలార్ మల్టిపుల్ కింద చూపించగలిగితే అప్పుడు ఆ 2 వెక్టార్స్ కూడా లీనియర్లీ డిపెండెంట్ అవుతాయి. సో మనం అబ్జర్వ్ చేస్తే కనుక బీటా అనే వెక్టార్ని తీసుకుంటే బీటాలో మనకి 4 యొక్క మల్టిపుల్ కింద ఉన్నాయి కాబట్టి అన్ని ఎలిమెంట్స్ ఇందులోంచి మనం ఏం చేయొచ్చు అంటే 4ని కామన్ తీయచ్చు. సో ట్రయాడ్ 8, 4, 8 ఈజ్ ఈక్వల్ టు 4ని కామన్ తీసేస్తే కనుక ట్రయాడ్ 2, 1, 2 అవుతుంది. సో ఇది బీటా. నెక్స్ట్ మనకి ట్రయాడ్ 2, 1, 2 అంటే ఆల్ఫా కాబట్టి 4 ఇంటూ ఆల్ఫా. సో బీటాని ఎలా రాయగలిగాం, ఆల్ఫా యొక్క స్కేలార్ మల్టిపుల్ కింద రాయగలం. ఇక్కడ 4 అనేది ఏంటి అంటే స్కేలార్ అనమాట. సో 4 అనేది స్కేలార్, ఆల్ఫా అనేది వెక్టార్ కాబట్టి బీటా అనే వెక్టార్ని ఆల్ఫా అనే వెక్టార్ యొక్క స్కేలార్ మల్టిపుల్ కింద రాయగలిగాం కాబట్టి ఇచ్చిన 2 వెక్టార్స్ కూడా లీనియర్లీ డిపెండెంట్ వెక్టార్స్ అవుతాయి. నెక్స్ట్, షో దట్ ట్రయాడ్ 1, 3, 2, ట్రయాడ్ 1, -7, -8, ట్రయాడ్ 2, 1, -1 ఆర్ లీనియర్లీ డిపెండెంట్. సో ఇక్కడ 3 ట్రయాడ్స్ ఇచ్చారు. 3 ట్రయాడ్స్ ఇచ్చి లీనియర్లీ డిపెండెంట్ అవుతాయని ప్రూవ్ చేయమంటున్నారు కాబట్టి దీన్ని మనం 2 మెథడ్స్లో చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఇందాక చెప్పిన నోట్ సెకండ్ పాయింట్ ప్రకారం డెట్ కడితే మనకి అది స్క్వేర్ మ్యాట్రిక్స్లా కనిపిస్తుంది కాబట్టి డెట్ అనేది మనం కట్టచ్చు. సో ఇక్కడ మనం ఈ ఫస్ట్ ట్రయాడ్ని ఫస్ట్ రో కింద, సెకండ్ ట్రయాడ్ని సెకండ్ రో, థర్డ్ ట్రయాడ్ని థర్డ్ రో కింద వేస్తే ఇది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్లా కనిపిస్తుంది కాబట్టి దీనికి మనం డెట్ అనేది ఫైండ్ చేయగలం. సో ఇలా డెట్ ఫైండ్ చేస్తే డెట్ వాల్యూ ఎంత వచ్చింది, 0 వచ్చింది. ఎప్పుడైతే 3 ట్రయాడ్స్కి సంబంధించిన డెట్ అనేది 0 వచ్చిందో ఆ 3 ట్రయాడ్స్ కూడా ఏమవుతాయంటే లీనియర్లీ డిపెండెంట్ వెక్టార్స్ అవుతాయన్నమాట. నెక్స్ట్ ఇది ఒక మెథడ్. నెక్స్ట్ డెఫినేషన్ ప్రకారం సెకండ్ మెథడ్ అనమాట. డెఫినేషన్ ప్రకారం ఏం చేయాలి, ఏవైనా కొన్ని వెక్టార్స్ లీనియర్లీ డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్ అని చెప్పాలి అంటే వాటి యొక్క లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 బార్ అని తీసుకుని ఈ లీనియర్ కాంబినేషన్లో మనం ఉపయోగించిన స్కేలార్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కేలార్స్ అన్నీ జీరోస్ అని చూపిస్తే అది ఇండిపెండెంట్ అవుతుంది. కనీసం ఒకటైనా నాన్ జీరో స్కేలార్ ఉంటుంది అని ప్రూవ్ చేయగలిగితే అవి లీనియర్లీ డిపెండెంట్ వెక్టార్స్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఏదైనా ఇండిపెండెంట్ అని చెప్పాలి అన్నా డిపెండెంట్ అని చెప్పాలి అన్నా ఆ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ 0 బార్ అని తీసుకోవాలి. తీసుకుని ఈ లీనియర్ కాంబినేషన్లో ఉపయోగించిన స్కేలార్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్కేలార్స్ని మనం జీరోస్ ఆర్ నాన్ జీరోస్ అని చెప్తే కనుక ఆ ఇండిపెండెంట్ డిపెండెంట్ అనేసి చెప్పగలం. సో ఇప్పుడు మనం లీనియర్లీ డిపెండెంట్ అని చెప్పాలి కాబట్టి ఈ 3 వెక్టార్స్కి 3 స్కేలార్స్ని తీసుకుంటాం. సో ఇలా 3 వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ 0 బార్ అని తీసుకుంటాం. A ఇంటూ ట్రయాడ్ 1, 3, 2 ప్లస్ B ఇంటూ ట్రయాడ్ 1, -7, -8 ప్లస్ C ఇంటూ ట్రయాడ్ 2, 1, -1 ఈక్వల్ టు 0 బార్. సో ఏ స్కేలార్స్ అయితే తీసుకున్నామో పక్కన ఖచ్చితంగా రాయాలి. వేర్ A, B, C ఆర్ స్కేలార్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏని ట్రయాడ్లో అన్ని ఎలిమెంట్స్తో మల్టిప్లై చేయాలి, బీని ట్రయాడ్లో అన్ని ఎలిమెంట్స్తో మల్టిప్లై చేయాలి, సిని ట్రయాడ్లో అన్ని ఎలిమెంట్స్తో మల్టిప్లై చేయాలి. చేసిన తర్వాత
3 ట్రయాడ్స్ని యాడ్ చేస్తే వచ్చేది కూడా ట్రయాడే అవుతుంది కాబట్టి ట్రయాడ్ a ప్లస్ b ప్లస్ 2c 3a మైనస్ 7b ప్లస్ c 2a మైనస్ 8b మైనస్ c ఈక్వల్ టు మనకి ఇవన్నీ ట్రయాడ్సే కాబట్టి రైట్ సైడ్ ఉన్న 0 బార్ అనే వెక్టార్ కూడా ఒక ట్రయాడ్ అవుతుంది. సో ఇప్పుడు రెండు ట్రయాడ్స్కి మధ్యలో ఈక్వల్ టు ఉంది అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఈక్వల్ చేయాలి. సో అలా ఈక్వల్ చేస్తే మనకి 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ నుంచి ఏ బి సి వాల్యూస్ని ఫైండ్ చేయాలి. ఇలా ఫైండ్ చేయడానికి మనం మ్యాట్రిసెస్లో చెప్పుకున్నట్టుగా ఈ 3 ఈక్వేషన్స్ని మ్యాట్రిక్స్ ఫామ్లో కనుక మనం రాస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ని కోషెంట్ మ్యాట్రిక్స్ని ఎక్లాన్ ఫామ్లోకి రిడ్యూస్ చేసి ఇలా రో ఎక్లాన్ ఫామ్ని యూజ్ చేస్తూ ఇలా మ్యాట్రిక్స్ని రిడ్యూస్ చేస్తే కనుక దీనికి ర్యాంక్ అనేది ఎంత వస్తుంది అంటే 2 వస్తుంది. అలాగే నెంబర్ ఆఫ్ అన్నౌన్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి n ఈక్వల్ టు 3. ఇక్కడ ర్యాంక్ లెస్ దాన్ n అని వచ్చింది కాబట్టి మనకి ఇచ్చిన 3 ఈక్వేషన్స్కి సొల్యూషన్ ఎలా ఉంటుంది, ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి ఇట్ హ్యాస్ ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్. ఎన్ని ఇండిపెండెంట్ సొల్యూషన్స్ తీసుకోవచ్చు, n-r ఇండిపెండెంట్ సొల్యూషన్స్ తీసుకోవచ్చు కాబట్టి 3 - 2 ఈక్వల్ టు 1. సో ఇప్పుడు మనం ఏదైతే ఎక్లాన్ ఫామ్లోకి రిడ్యూస్ చేసామో దీని నుంచి ఈక్వేషన్స్ని కనుక రాస్తే మనకి ఈక్వేషన్స్ అనేవి ఇలా వస్తాయి. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని 5 యొక్క మల్టిపుల్ కింద ఉంది కాబట్టి 5తో డివైడ్ చేసేస్తే కనుక 2b మైనస్ c ఈక్వల్ టు 0 అవుతుంది. దీన్ని సెకండ్ ఈక్వేషన్, దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అని పెట్టుకొని మనం ఏదైతే మ్యాట్రిసెస్లో మనం ఫైండ్ చేయాల్సిన x1, x2, x3లో లాస్ట్ వాల్యూని k అని తీసుకుంటాము. సేమ్ అలాగే ఇక్కడ కూడా మనం ఫైండ్ చేయాల్సిన ABC వాల్యూస్లో లాస్ట్ c వాల్యూని 1 అని తీసుకుంటాం. ఇక్కడ 1 అని ఎందుకు తీసుకుంటామంటే మనకి ABC అనేవి ఎందులో ఉంటాయి, ఫీల్డ్లో ఉంటాయి. ఇవన్నీ స్కేలార్స్ కాబట్టి ఫీల్డ్లో ఉంటాయి. ఫీల్డ్లో మనకి యూనిటీ ఎలిమెంట్ 1 ఉంటుంది కాబట్టి మనం అక్కడ మ్యాట్రిసెస్లో k అని తీసుకునేదాన్ని ఇక్కడ ఏమని తీసుకుంటామంటే 1 అని తీసుకుంటాం. సో ఇక్కడ మనకి ఫీల్డ్లో యూనిటీ ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి a, b, c అనేవి 3 కూడా స్కేలార్సే కాబట్టి మనం తీసుకునే లాస్ట్ వాల్యూ c ఏదైతే ఉందో దాన్ని 1 అని తీసుకుంటాం. అలా 1 అని తీసుకున్న తర్వాత ఈ సెకండ్ ఈక్వేషన్లో c వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ c వాల్యూని 2లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి b వాల్యూ వస్తుంది. ఇలా bc వాల్యూస్ని 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇలాగా abc వాల్యూస్ వస్తాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే c వాల్యూ 1 తీసుకున్నాం. అలాగే ఇందులో b, c రెండే ఉన్నాయి స్కేలార్స్. సో bని కూడా మనం 1 అని తీసుకోవచ్చు. ఈ ఈక్వేషన్లో b, c రెండే ఉన్నాయి. సో bనైనా 1 అని తీసుకోవచ్చు, cనైనా 1 అని తీసుకోవచ్చు. మనం మ్యాట్రిసెస్లో ప్రాసెస్ని ఫాలో అయితే కనుక ఫైండ్ చేయవలసిన ఏబీసీలో లాస్ట్ దాన్ని మనం వాల్యూ కింద తీసుకుంటాం కాబట్టి సో ఇలా అయినా చేయొచ్చు. లేకపోతే ఈక్వేషన్లో బి, సి రెండే ఉన్నాయి కాబట్టి బీనైనా 1 అని తీసుకోవచ్చు. సో ఇలా మనం బీని 1 అని తీసుకొని 2లో పెడితే కనుక మనకి సి వాల్యూ 2 వస్తుంది. అలాగే బీసీ వాల్యూస్ని 1లో పెడితే ఏ వాల్యూ -3 వస్తుంది. సో ఇలాగే ఏబీసీ వాల్యూస్ ఇలా వస్తుంది. మనకి ఏబీసీ వాల్యూస్ ఇలా వచ్చినాయి అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి సో ఇదొక సొల్యూషన్, అలాగే ఇదొక సొల్యూషన్ అనమాట. సో రెండు కరెక్టే, ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ కాబట్టి ఏబీసీ వాల్యూస్ చాలా ఉంటాయి. సో ఇలాగా ఏబీసీ వాల్యూస్ని అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఏబీసీ 3 వాల్యూస్ కూడా నాన్ జీరో వాల్యూస్ వచ్చినాయి కాబట్టి సో స్కేలార్స్ అన్నీ నాన్ జీరోస్ అయినాయి కాబట్టి ఇచ్చిన 3 వెక్టార్స్ ఏమవుతాయి అంటే లీనియర్లీ డిపెండెంట్ వెక్టార్స్ అవుతాయి. సో మనం సి వాల్యూనైనా 1 అని తీసుకోవచ్చు, బీనైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఈక్వేషన్లో బీసీ రెండే ఉన్నాయి కాబట్టి బీనైనా మనం 1 అని తీసుకోవచ్చు. ఏదో ఒకటి చేస్తే సరిపోతుంది. ఐదర్ బి ఈక్వల్ టు 1 అయినా తీసుకోవచ్చు ఆర్ సి ఈక్వల్ టు 1 అయినా తీసుకోవచ్చు. ఏదో ఒకటి చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, షో దట్ ద వెక్టార్స్ ట్రయోడ్ 1, 1, -1, ట్రయోడ్ 2, -3, 5, ట్రయోడ్ -1, 1, 4 ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్. దీన్ని కూడా మనం 2 మెథడ్స్లో చేయొచ్చు. ఒకటి డెఫినేషన్ ప్రకారం 3 వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి 3 స్కేలార్స్ తీసుకుని వాటి లీనియర్ కాంబినేషన్ 0 బార్ అవుతుంది అని తీసుకుని ఈ స్కేలార్స్ అన్నీ కూడా జీరోస్ అని ప్రూవ్ చేస్తే మనకి 3 వెక్టార్స్ కూడా లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అవుతాయి. సో ఇప్పుడు మనం 3 వెక్టార్స్కి 3 స్కేలార్స్ తీసుకున్నాం, ఏబిసి. కన్సిడర్ స్మాల్ ఏ ఇంటూ ట్రయోడ్ 1, 1, -1 ప్లస్ బి ఇంటూ ట్రయోడ్ 2, -3, 5 ప్లస్ సి ఇంటూ ట్రయోడ్ -2, 1, 4 ఈక్వల్ టు 0 బార్. సో ఏవైతే స్కేలార్స్ తీసుకున్నామో ఇక్కడ ఖచ్చితంగా రాయాలి. వేర్ స్మాల్ ఏ, బి, సి ఆర్ స్కేలార్స్. సో ఇప్పుడు ట్రయోడ్స్ తోటి ఏ, బి, సిలని మల్టిప్లై చేసేస్తే ఇలా వస్తుంది. నెక్స్ట్
ఇవన్నీ 3 ట్రయాడ్స్ యాడ్ చేస్తే వచ్చేది కూడా ట్రయాడ్ అవుతుంది. నెక్స్ట్ మనకి రైట్ సైడ్ ఉండేది ఇవి లెఫ్ట్ సైడ్ ఉన్నది ట్రయాడ్ అయింది అంటే రైట్ సైడ్ ఉన్నది కూడా ట్రయాడ్ అవుతుంది కాబట్టి ట్రయాడ్ 0 0 0 వేసుకుంటాం. ఇప్పుడు లెఫ్ట్ రైట్ రెండు కూడా ట్రయాడ్స్ ఉంటూ మధ్యలో ఈక్వల్ టు ఉంది అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఈక్వల్ చేయాలి. అలా ఈక్వల్ చేస్తే మనకి 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఇలా 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ నుంచి స్కేలార్స్ ఏబీసీ వాల్యూస్ని ఫైండ్ చేయాలి. ఇలా ఫైండ్ చేసేటప్పుడు మనం మ్యాట్రిక్స్ మెథడ్ని యూజ్ చేస్తే కనుక ఈ 3 ఈక్వేషన్స్ నుంచి మ్యాట్రిక్స్ ఫామ్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఫామ్లో కోషియంట్ మ్యాట్రిక్స్ని ఎక్లాన్ ఫామ్ని యూజ్ చేస్తూ రిడ్యూస్ చేయాలి. ఇలా రిడ్యూస్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ ఇలా వస్తుంది. ఇప్పుడు ర్యాంక్ని కనుక మనం ఫైండ్ చేస్తే ర్యాంక్ అనేది 3 నాన్ జీరోస్ ఉన్నాయి కాబట్టి ర్యాంక్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి 3. సో ర్యాంక్ ఈక్వల్ టు 3 అయింది కాబట్టి సిస్టమ్కి ఏముంటాయి ఓన్లీ 0 సొల్యూషన్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఇలా ఎక్లాన్ ఫామ్లోకి రిడ్యూస్ చేసిన లాస్ట్ మ్యాట్రిక్స్ ఉంటుందో దాని నుంచి ఈక్వేషన్స్ రాస్తే కనుక ఇలా వస్తాయి. సో ఇలా వచ్చిన దాని తర్వాత థర్డ్ ఈక్వేషన్ నుంచి సి వాల్యూని, అలాగే వచ్చిన సి వాల్యూని సెకండ్ ఈక్వేషన్లో పెడితే బి వాల్యూని, అలాగే బీసీ వాల్యూస్ని ఫస్ట్ ఈక్వేషన్లో పెడితే ఏ వాల్యూని ఫైండ్ చేయొచ్చు. ఇలా ఫైండ్ చేసినప్పుడు మనకి ఏబీసీ వాల్యూస్ 3 కూడా జీరోస్ వచ్చినాయి. ఇలా ఏబీసీ వాల్యూస్ 3 జీరోస్ వచ్చినాయి అంటే గివెన్ వెక్టార్స్ అనేవి ఏమవుతాయి అంటే లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఏంటంటే మనకి 3 ట్రయాడ్సే కాబట్టి ఫస్ట్ ట్రయాడ్ని ఫస్ట్ రో కింద, సెకండ్ ట్రయాడ్ని సెకండ్ రో కింద, థర్డ్ ట్రయాడ్ని థర్డ్ రో కింద ఫామ్ చేస్తే ఇది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్లా కనిపిస్తుంది కాబట్టి దీనికి డెట్ అనేది మనం కట్టగలం. సో ఇలా డెట్ కడితే మనకి వాల్యూ అనేది ఏమైంది -31 వచ్చింది. ఎప్పుడైతే డెట్ కట్టామో ఆ వాల్యూ అనేది నాన్ జీరో అయ్యింది అంటే ఆ 3 వెక్టార్స్ ఏమవుతాయి అంటే లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అవుతాయి. డెట్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఇండిపెండెంట్ వెక్టార్స్ అవుతాయి. డెట్ ఈక్వల్ టు 0 అయితే లీనియర్లీ డిపెండెంట్ వెక్టార్స్ అవుతాయి.